చేయమ్ములు పరమరుషుల సంకల్పములు మనసార సేవించండి జనులార సాగిల్చండి తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం కీసరగుట్ట. కీసర మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ రామలింగేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. మహిమాన్వితమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దామా? నమస్తుంగ శిరశ్చుంచి చంద్రచామర చారవే త్రైలోక్య నగరారంభ మూలస్తంభాయ సంభవే అంటూ శ్రీ రామలింగేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కీసరగుట్ట. నమః శివాయ. కీసరగుట్ట దివ్యక్షేత్రాన్ని పూర్వం కేసరగిరి అని పిలిచేవారు. కాలక్రమంలో అదే కీసరగుట్టగా రూపాంతరం చెందింది. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యధామానికి పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండిన రాజులు ఈ క్షేత్రంలోనే తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు పరమశివుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. శివుని మహిమాన్విత దివ్యధామాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న కీసరగుట్ట గ్రామాన్ని ఒకప్పుడు కేసరగిరి అని పిలిచేవారు. అలాగే ఈ ఆలయం గుట్ట మీద ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు కీసరగుట్టగా స్థిరపడిపోయింది. కేసరగిరిగా పేరు పొందిన దివ్యక్షేత్రానికి పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల సైనిక స్థావరం ఇక్కడే ఈ కీసరగుట్ట మీదే ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు తానిషా వద్ద మహామంత్రులుగా పనిచేసిన అక్కన్న మాదన్నలు ఈ క్షేత్రాన్ని దర్శించి శైవక్షేత్రంగా ఉన్న ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రంగా చలచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించినట్లు
చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో అనేక మంది భక్తుల సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి జరిగినట్లు తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండల మధ్య అలరారుతోన్న ఈ దివ్యధామం ఆధ్యాత్మికవేత్తలకు ఆధ్యాత్మిక అనురక్తిని, మనశ్శాంతిని కోరుకునే వారికి కావలసినంత మనశ్శాంతిని ఇస్తుంది. శివధామం కావడం వల్ల కార్తీక మాసంలోనూ మాఘమాసంలోనూ ఈ ఆలయాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తారు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి ప్రీతిపాత్రమైనటువంటి పూజా ద్రవ్యాలను సేకరించుకొని మెట్ల మార్గం మీదుగా ప్రధానాలయం ముందు భాగానికి చేరుకుంటారు. శివుడు లయకారుడు, మనిషిలోని ఆత్మజ్ఞానాన్ని పెంచే అధినాయకుడాయన, మనోకారకుడైన ఆ స్వామి ఈ చరాచర సృష్టిని నడిపిస్తోన్న మహాదేవుడు. అలాంటి మహాదేవుణ్ణి పూజించడానికి భక్తులు ఎన్ని మెట్లైనా ఎక్కి తమ మొక్కులను తీర్చుకుంటారు. కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రధానాలయ ప్రాంగణంలో ఓ పక్క శ్రీరాముని అచంచల భక్తుడు హనుమంతుని భారీ విగ్రహం కనిపిస్తుంది. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. శ్రీరామ పాదాల చెంతనే తన స్థిర నివాసం అన్నట్టుగా స్వామి ఇక్కడ కొలువై భక్తుల అభీష్టాలను నెరవేర్చే చల్లని దైవంగా విరాజిల్లుతున్నాడు. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ప్రధానాలయ ప్రాంగణంలో గర్భాలయానికి ముందు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. నిత్యము భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటున్న ఈ ధ్వజస్తంభ దర్శనం సర్వమంగళకరమని భక్తులు భావిస్తారు. నిత్య పూజలతో కళకళలాడే ఈ ప్రాంగణం ఓ ఆధ్యాత్మిక వేదికలా అగుపిస్తుంది.
ధ్వజస్తంభానికి కొంచెం సమీపంలో నల్లని శిలలో సజీవంగా దర్శనమిచ్చే కాలభైరవుడు అగుపిస్తాడు. కాలభైరవుణ్ణి దాటుకుని కొంచెం ముందుకు వెళితే ప్రాకార మండపం దర్శనమిస్తుంది. ఈ ప్రాకార మండపంలో ఆ మహాశివుడికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. వందలాది మంది భక్తులు ఇక్కడ ఈ మండపంలో లింగరూపంలో ఉన్న మహాశివుని అర్చించి అభిషేకాలు నిర్వహిస్తారు. సిగతరగ ఎగసిపడ శశితునక మురిసిపడ శివ పదమునట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే కళలొలికే భవభువన ధామం శివ శివ సంయోగ నాట్యం. ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి హనుమంతులతో కూడి వనవిహారానికే ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి ప్రకృతి సంపదకు పరవశించి శివలింగ ప్రతిష్టాపన చేయడానికి ఇక్కడున్న ఋషులను సంప్రదించగా ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేస్తే రావణుణ్ణి వధించిన బ్రహ్మహత్యా పాతకం నుంచి శ్రీరాముడికి విముక్తి లభిస్తుందని చెప్పి ముహూర్తం నిర్ణయించారట. దాంతో కాశీకి వెళ్లి ఒక లింగాన్ని తీసుకురమ్మనమని శ్రీరాముడు హనుమంతునికి ఆదేశమివ్వగా హనుమంతుడు కాశీకి వెళ్లి శివుని సాక్షాత్కారం పొంది 101 లింగాలను తీసుకొచ్చాడట. అయితే అప్పటికే ముహూర్తం మించిపోవడంతో శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించి లింగ రూపంలోకి మారిన శివుణ్ణి ప్రతిష్ఠించాడట. అయితే హనుమంతుడికి ఈ విషయం తెలియక తాను తెచ్చిన 101 లింగాలను శ్రీరాముని చెంత ఉంచి జరిగినదంతా విని ఆందోళనకు గురై తాను తెచ్చిన శివలింగాలను తన తోకతో విసిరేశాడట. అలా విసిరివేయబడిన శివలింగాలు ఇక్కడ ఈ క్షేత్రంలో అక్కడక్కడా పడ్డాయట. అనంతరం శ్రీరాముడు హనుమంతుణ్ణి ఓదారుస్తూ చింతించవద్దని, ఆ క్షేత్రం హనుమంతుని పేరు మీదుగానే కేసరగిరిగా వర్ధిల్లుతుందని వరం ఇచ్చాడట. దాంతో శాంతించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాలలో ఒకదానిని స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠ చేశాడట. ఆ క్షేత్రమే నేటి మారుతి కాశీ విశ్వేశ్వరాలయంగా పిలువబడుతోంది. ప్రాకార మండపాన్ని దాటి కొంచెం ముందుకు వెళితే గర్భగుడి అంతరాలయంలో స్వామివారికి ఎదురుగా నయన మనోహరంగా దర్శనమిచ్చే నందీశ్వరుడు అగుపిస్తాడు. మహాశివుని అచంచల భక్తుడై ఆ స్వామిని కనురెప్పపాటు కూడా విడవకుండా వీక్షించే వరాన్ని పొందిన నందీశ్వరుడు మహాశివుని ముందు కొలువై భక్తుల చేత నీరాజనాలందుకుంటున్నాడు. గర్భాలయం వెలుపల ఓ పక్క శ్రీ గణపతి ఆంజనేయ స్వామి శివలింగ మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో విఘ్నేశ్వరుడు, మహాదేవలింగం, ఆంజనేయ స్వామివారలు దర్శనమిస్తారు. కుడివైపున శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నయన మనోహరంగా అగుపిస్తారు. గర్భాలయంలో ఓ పక్క శ్రీ భవానీ అమ్మవారు,
మరోపక్క శివదుర్గ అమ్మవార్లు ఆసీనులై ఉన్నారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే గర్భగుడి ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగుతూ కైలాసాన్ని తలపిస్తుంది. సాక్షాత్తు శ్రీరాముడు తన బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకోవడానికి ఇక్కడ ఈ క్షేత్రంలో మహాదేవలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీరామలింగేశ్వర దివ్యలింగాన్ని దర్శించుకొని నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః అంటూ రామలింగేశ్వర లింగాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రికి 5 రోజులు కూడా ఇక్కడ అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత అదేవిధంగా కార్తీక మాసంలో కూడా అత్యంత విశేషంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే శ్రావణ మాసోత్సవాలు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంటాయి. అలాగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ భవానీ శివదుర్గ ఇద్దరు అమ్మవారు కూడా ఉన్నారు. ఈ అమ్మవార్లకు కూడా దసరాల్లో దేవీ నవరాత్రుల కార్యక్రమాలు కూడా చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఇక్కడ ఈ ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారు పశ్చిమ ముఖంగా దర్శనమివ్వడం ఈ క్షేత్రం విశేషంగా భక్తులు చెప్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేవారికి సంతాన ప్రాప్తి కలిగి సర్వశుభాలు సిద్ధిస్తాయని మహిళా భక్తులు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయం కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ ఆలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారిని అక్కన్న మాదన్నలు ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సర్వమంగళకరమని భక్తుల నమ్మిక. ఇదే ప్రాంగణంలో భక్తులకు ఏకశిలా స్థూపం దర్శనమిస్తుంది. శివుడున్న ప్రతి చోట అన్నపూర్ణేశ్వరి మాత ఉంటుంది అన్నట్టుగా ఈ ఆలయంలో నిత్యము అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అన్నదానాన్ని స్వీకరించడం తమ అదృష్టంగా భావిస్తారు. అలాగే మెట్ల మార్గానికి సమీపంలో భక్తులకు సీతమ్మ అమ్మవారి గుహ ఒకటి దర్శనమిస్తుంది. సీతమ్మవారు కొలువైన ఈ గుహ పరమపావనమైందని భక్తులు చెబుతారు. ఇదే మార్గంలో భక్తులకు బండల మధ్య మహేశ్వరలింగం అగుపిస్తుంది.
जटाजूटधारी नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय श्रीमदात्मने गुणैकसिन्धवे नमः शिवाय धामलेशधूतकोकबन्धवे नमः शिवाय नामशोषितानमद्भवान्धवे नमः शिवाय पामरेतरप्रदानबन्धवे नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారు ఇక్కడ ఈ క్షేత్రంలో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి అత్యంత మహిమాన్వితుడని భక్తుల నమ్మిక. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కార్తీక మాసం అప్పుడు వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాము. ఏంటంటే గట్టి నమ్మకం మాకు, ఈ భగవంతుని దగ్గరకు వచ్చి మొక్కినప్పటి నుంచి మేము చాలా డెవలప్ అయ్యామన్నమాట. మా పిల్లలు కానీ మా ఇంట్లో మేము అందరూ ఆరోగ్యంగా ఉన్నాము. ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం రోజు ఫస్ట్ లాస్ట్ సోమవారం వచ్చి కీసర మన శివాలయం దర్శనం చేసుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని ఆయన మీద ఉన్న భక్తితో మేము ఇక్కడ వచ్చి మా యొక్క సంతోషంతో మేము కీసర దర్శనం చేసుకుంటామండి. ఇది చాలా ప్రాముఖ్యత గల క్షేత్రం అని చెప్తుండడంతో దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి దీపారాధన చేస్తున్నాము. ప్రతి సంవత్సరము శివరాత్రికి మరియు కార్తీక మాసంలో తప్పనిసరిగా ఇక్కడికి ఒక వారం వచ్చి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ భగవంతుని దర్శించాము. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, స్పేస్ కూడా బాగా ఎక్కువగా ఉంది, కొలను కూడా చూసాము. ఇది చూడదగ్గ ప్రదేశంగా చెప్పబడింది కాబట్టి ఇక్కడికి వచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటాము. ఈ శివారాధన వల్ల ప్రత్యేకంగా ఈ పూజ చేయడం వల్ల ఎన్నో సుఖాలు కలుగుతాయని ప్రత్యేకత ఉంది ఇక్కడ కీసరగుట్టలో. మేము ఎవ్రీ ఇయర్ రావడం వల్ల మాకు కొన్ని సందర్భాలలో కొన్ని అంశాలలో మాకు ఎన్నో मंची चेकूरिंदी। मैं तो हैदराबाद से आई हुई हूँ, यहाँ अक्सर आते रहते हैं। ये जो सोमवार का दिन होता है बहुत ही अच्छा रहता है। हम लोग हर सोमवार को और ये जो कार्तिक सोमवार को तो कम से हमेशा आते रहते हैं। ఇక్కడ దీపారాధన చేస్తే ఎంతో శుభాలు సుఖాలు వస్తాయి జరుగుతాయి అన్నట్టు ఆ ఉద్దేశంతో రావడం జరిగింది। కీసరగుట్ట అనేది నేను ఫస్ట్ టైం దర్శించాను శంకరుణ్ణి। నేను ఇక్కడ శివుడిని దర్శనం చేసుకోవడానికన్నా వచ్చానండి। ప్రతి కార్తీక మాసంలో ప్రతి సోమవారం వస్తాను నేను ఇక్కడ। కార్తీక మాసంలో ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ 366 వత్తులు వెలిగిస్తే మంచి జరుగుతుంది అనేసి వచ్చి ప్రతి సంవత్సరం వెలిగిస్తూ ఉంటామండి। మహాశివరాత్రికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి। శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి। ప్రతిరోజు అభిషేకాలు, రుద్రాభిషేకాలు, మానసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయి। ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి। ప్రత్యేకంగా ఈసారి కార్తీక మాసంలో మా దేవస్థానం నుండి ఈ ఈవో గారి సహకారంతో మరియు మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది। ఈసారి పడమర ద్వారం నుంచి భక్తులకు దర్శనం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది। దాదాపుగా ఈ నెల రోజుల కార్యక్రమానికి రోజు అన్నదాన కార్యక్రమం టెంపుల్ నుంచి భక్తులు కూడా కొంతమంది అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। రుద్రాభిషేకాలు, మాన్యేశ్వర రుద్రాభిషేకాలు కూడా రోజు చేయడం జరుగుతుంది। భక్తులకు దాదాపుగా 15 లక్షల మంది వస్తారు అందాతుంది। వాళ్ళకి అరేంజ్మెంట్స్ మేము నెల రోజులకు మా టెంపుల్ తరఫున, దేవస్థానం తరఫున కార్యనిర్వహణాధికారి మేమందరం కలిసి ట్రస్ట్ బోర్డు వాళ్ళని చేయడం జరిగింది। ఇది రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్టలో ఉన్నటువంటి దేవస్థానం రంగారెడ్డి జిల్లాలోనే ప్రశస్తమైనటువంటిది। దీని ఆదాయం సుమారు సంవత్సరం ₹1 కోటి పైన ఉంటుంది। ప్రతి సంవత్సరము కార్తీక మాసము, తర్వాత శ్రావణ మాసము, శివరాత్రికి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి। ఇదే కాకుండా ప్రతి సోమవారం, ఆదివారం కూడా సుమారు ప్రతి రోజు 2 రోజుల్లోకి ఒక 20,000 మంది దర్శిస్తుంటారు। మరి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది। ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి మరియు కీసర కార్తీక మాసంలో ఇక్కడ చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి।
శివరాత్రి అప్పుడైతే చాలా పకడ్బందీగా బందోబస్తు చర్యలు మేము ఇలా తీసుకుంటాము. అట్లే కార్తీక మాసం కూడా ఈ నెల మొత్తం కూడా హైదరాబాద్ సిటీ మరియు రంగారెడ్డి మరియు నల్గొండ తదితర జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు. దానికి ఎలాంటి మేము ట్రాఫిక్ గురించి అయితేంది శాంతి భద్రత దృష్ట్యా చాలా గట్టి బందోబస్తు తీసుకోవడం జరుగుతుంది. అత్యంత మహిమాన్విత దివ్యధామంగా విరాజిల్లుతోన్న కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం సర్వశుభకరం. ప్రాప్తం ఉన్న భక్తులకే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. తండ్రి శ్రీ రామలింగేశ్వర రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తులకు అభయదాతగా ఉండే స్వామి శ్రీ రామలింగేశ్వరుడు. ఆశ్రిత జనరక్షకుడిగా ఆదిదేవుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు మరి. ఓం రామలింగ ప్రభుం వందే జగత్కారణకారణం త్రిపురాసురహంతారం భక్తకల్పమహేరుహం. హే రామలింగ హే నాథ తాపత్రయ నివారకాం కామక్రోధాది సంతప్తం రక్షమాం భవసాగరాత్.